ఒకసారి మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఇలా చెప్పింది. తాను వస్తూ ఉండగా మార్గం మధ్యలో తన దృష్టి లోకంపై పడింది. అక్కడ ముగ్గురు మహిళా స్నేహితురాలు కనిపించారు. అందులో ఇద్దరు స్త్రీలు భర్తలను కోల్పోయి దుఃఖంతో విధవరాలు జీవితం జీవిస్తున్నారు. ఒక స్త్రీ తన భర్తతో సంతోషంగా జీవిస్తుంది. అప్పుడు తన మదిలో 3 ప్రశ్నలు వచ్చాయంట. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పమని శ్రీ మహావిష్ణువును కోరుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ 3 ప్రశ్నలు ఏమిటో చెబితే సమాధానాలు చెబుతానని చెబుతాడు. అప్పుడు మహాలక్ష్మీదేవి అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, మొదటి ప్రశ్న, ఎలాంటి స్త్రీలు తొందరగా విధవరాలు అవుతుంది? రెండవ ప్రశ్న, ఎలాంటి స్త్రీకు జీవనంలో సుఖం దొరకదు? మూడవ ప్రశ్న, ఏ వస్తువు భర్త అడిగినా కూడా భార్య భర్తకు ఇవ్వదు? లక్ష్మీదేవి అడిగిన ఈ ప్రశ్నలు విన్న వెంటనే శ్రీ మహావిష్ణువు, నీవు ఎలాంటి స్త్రీల గురించి మాట్లాడుతున్నావు? వారిలో 2 స్త్రీలు భర్తను కోల్పోయి విధవరాలి జీవితం గడుపుతున్నారు. మరొక స్త్రీ తన భర్తతో సంతోషంగా జీవిస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానంగా శ్రీ మహావిష్ణువు ఒక కథ చెబుతాను, శ్రద్ధగా వినమని లక్ష్మీదేవికి చెప్తాడు. ఈ చిన్న కథను శ్రద్ధతో పూర్తిగా వింటేనే కథ పూర్తిగా అర్థమవుతుంది. లేదంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో అర్థం కానట్టుగానే ఉంటాయని చెప్తాడు. లక్ష్మీదేవి శ్రద్ధగా వింటానని, కథ పూర్తయ్యే అంతవరకు ధ్యాసంతా కథపైన ఉంటుందని, మీరు కథను మొదలు పెట్టండి అని శ్రీ మహావిష్ణువును కోరుతుంది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ముందుగా సౌభాగ్యంతో ఉండి భర్తతో సంతోషంగా జీవిస్తున్న మహిళ గురించి ముందుగా చెబుతున్నాను విను అంటూ కథ మొదలు పెడతాడు. సౌభాగ్యంతో ఉండి భర్తతో సంతోషంగా జీవిస్తున్న ఆ మహిళ రాజు వద్ద పనిచేసే ఒక పనివాడి భార్య. ఆ పనివాడికి భార్యపై నమ్మకం చాలా ఎక్కువ. తన భార్య పతివ్రత అనే నమ్మకం ఉండటం వల్ల ఆమెతో సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. ఎదుటివారి ముందు ఎప్పుడు తన భార్య గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఇలా అందరితో చెబుతూ ఉండటం వల్ల చివరికి ఈ విషయం మహారాజు దర్బార్కి చేరింది. మహారాజు ఆ పనివాడిని పిలిచి, నీవు అందరి ముందు నీ భార్య గురించి గొప్పగా చెబుతూ ఆమె పతివ్రత అని చెబుతున్నావంటూ నిజంగానే నీ భార్య పతివ్రతనా? నీ భార్యపై నీకు అంత నమ్మకం ఉందా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ పనివాడు, అవును మహారాజా, నా భార్యపై పూర్తి విశ్వాసం నమ్మకం ఉన్నాయి. నా భార్య పతివ్రత. భవిష్యత్తులో కూడా నా భార్య ఎప్పటికీ పతివ్రతగానే ఉంటుందని చెప్తాడు. ఇదంతా వింటున్న మహామంత్రి, ఒకవేళ నీ భార్య పతివ్రత కాదు అని సాక్ష్యాలతో నిరూపిస్తే అప్పుడు నీవు ఏ శిక్ష విధించమంటావని అడుగుతాడు. ఒకవేళ నా భార్య అలా కాదని నిరూపిస్తే నాకు ఉరిశిక్ష విధించండి మహారాజు అంటూ, ఒకవేళ మహామంత్రి కనుక నా భార్య పతివ్రత కాదని నిరూపిస్తే అప్పుడు ఏ శిక్ష విధిస్తారని అడగగా మహామంత్రికి ఉరిశిక్ష విధిస్తానని మహారాజు చెప్తాడు. మహామంత్రి తనకు సమ్మతమే అన్నాడని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో చెప్తాడు. ఇక మహామంత్రి పనివాడితో నీ భార్య పతివ్రత కాదని నిరూపించడం కోసం ఏ వస్తువు తీసుకురావాలని చెబుతాడు. అప్పుడు ఆ పనివాడు మంత్రితో, నీవు నా ఇంటికి వెళ్ళు, నాకు వివాహ సమయంలో ఒక పక్క ఒక కత్తర్ వచ్చాయి. వాటిని నా భార్య చాలా భద్రంగా దాచిపెట్టింది. అవే తన సౌభాగ్యంగా తన భార్య భావిస్తుందని, వాటిని కనుక నీవు తీసుకొస్తే అప్పుడు తన భార్య పతివ్రత కాదని తాను నమ్ముతానని మహామంత్రితో చెప్తాడు. మహామంత్రి ఆ తర్వాత గ్రామంలోకి వెళ్ళి ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ గ్రామంలో ఉండే భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి వారిని విడగొట్టడంలో దిట్ట. ఆ స్త్రీతో మహామంత్రి పనివాడితో జరిగిన విషయం అంతా వివరించి తాను గెలవాలంటే పనివాడి భార్యను తనతో అక్రమ సంబంధం పెట్టుకునేలా ఒప్పించాలని కోరుతాడు. ఆ సమయం వస్తే నీవు ఎంత కోరితే అంత ధనం ఇస్తానని ఆ స్త్రీతో మంత్రి చెప్తాడు. ఆ విషయం విని ఆ స్త్రీ, నీవు ఎవరి గురించైనా మాట్లాడు, కానీ ఆమె గురించి మాట్లాడకు. ఆమె మహాపతివ్రత, కనీసం నీ వైపు కన్నెత్తి కూడా చూడదు. ఆ కుటుంబంలో ఉండే మగవాళ్ళకు ఈ విషయం తెలిస్తే చాలా ప్రమాదం. వాళ్ళు నీ అంతు చూస్తారు. నీవు ఆమె జోలికి వెళ్లకుండా ఉంటేనే నీ ప్రాణాలు మిగులుతాయని చెప్పడంతో మంత్రి, సరే, నీవు ఆమెతో అక్రమ సంబంధానికి ఒప్పించకపోయినా పర్వాలేదు, కానీ ఆమె ఇంట్లో ఒక పట్కా ఒక కతర్ ఉన్నాయి, కనీసం అవైనా తెచ్చిపెట్టమని కోరుతాడు. అంతేకాదు, ఆమె ఇష్టంగా దాచుకున్న ఇంకేదైనా వస్తువు ఉంటే దాన్ని కూడా తెచ్చిపెడితే నీవు కోరినంత ధనం ఇస్తారని మంత్రి ఆ మహిళతో చెప్తాడు. ఆ విషయం విని మహిళ ఖచ్చితంగా చేస్తానని మహామంత్రికి మాట ఇస్తుంది. పనివాడు నగరంలో ఉంటాడు. ఇక ఆ మహిళ పనివాడి ఇంటికి వెళ్ళి పనివాడి భార్యతో, నేను
నేను మీ భర్తకు మేనత్తను, మీ ఇంటికి నేను చాలా సంవత్సరాల తర్వాత వచ్చానని చెబుతుంది. పనివాడి భార్య కూడా నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, ఇదే మిమ్మల్ని చూడటం మొదటిసారని చెబుతుంది. తర్వాత ఆ మహిళకు పనివాడి భార్య అన్ని మర్యాదలు చేస్తుంది. పాపం ఆ పనివారి భార్యకు ఆ మహిళ ఎవరో తెలియదు. ఆ మహిళ 2 రోజుల పాటు ఆ ఇంట్లోనే ఉంటుంది. పనివాడి భార్య స్థానానికి వెళ్ళినప్పుడు వీపు రుద్దుతానని ఈమె కూడా అక్కడికి వెళుతుంది. అవసరం లేదు, వద్దు అని ఎంత చెప్పినా నీవు నా బిడ్డతో సమానం, చాలా సంవత్సరాల తర్వాత నేను మీ ఇంటికి వచ్చాను అంటూ బలవంతంగా ఆమె వీపు రుద్దుతుంది. ఆ తర్వాత మహిళ కళ్ళలో నీళ్లు చిమ్మటం వల్ల పనివాడి భార్య కళ్ళు మూసుకుంటుంది. వెంటనే పతివ్రత స్త్రీ వద్ద ఉన్న పట్కా కతర్ ఆ మహిళకు కనిపిస్తుంది. పతివ్రత స్త్రీ స్నానం తర్వాత వంట చేసేందుకు వెళ్తుంది. ఇదే మంచి సమయమని భావించి ఆ మహిళ పట్కర్ కతర్ను దొంగలించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేరుగా మంత్రి వద్దకు వెళ్ళి ఆ పట్కా కత్తర్ ఇచ్చి ఆ పతివ్రత స్త్రీ గుండెపై హృదయం గుర్తు ఉందని చెబుతుంది. మహామంత్రి చాలా సంతోషించి నేరుగా మహారాజా వద్దకు వెళ్తాడు. మహారాజాతో తాను ఆ పతివ్రత స్త్రీతో 2 రోజులు గడిపానని చెబితే మహారాజా సభను ఏర్పాటు చేస్తాడు. సభలో మహామంత్రి నీవు పనివాడి ఇంటి నుండి తీసుకొచ్చిన పట్కా కత్తర్ ఆ పనివాడికి చూపించమని చెప్తాడు. మహామంత్రి అవి తీసి చూపించగా పనివాడు ఆశ్చర్యపోయి తన భార్య పతివ్రత కాదని అంగీకరిస్తాడు. దీంతో మహారాజా 15 రోజుల తర్వాత నీవు మరణశిక్ష విధిస్తానని చెబుతాడు. ఆ తర్వాత నీకు ఎవరైనా చివరి కోరిక ఉందా అని ఆ పనివాడితో మహారాజా అడిగితే నేను ఒకసారి నా భార్య దగ్గరికి పోయి రావాలని అనుకున్నట్లు పనివాడు చెప్తాడు. సరే, నీవు ఇంటికి వెళ్ళి రావచ్చని చెబుతాడు. ఇక పనివాడి ఇంటికి వెళ్ళి తన భార్యతో నువ్వు నన్ను నమ్మకం ద్రోహం చేశావని, మోసం చేశావని నిందిస్తాడు. నేను మహారాజా ముందు మహామంత్రితో పందెం వేశాను. నా భార్య పతివ్రత కాదని నిరూపిస్తే నాకు ఉరిశిక్ష విధించండి అని చెప్పాను. ఇక 15 రోజుల తర్వాత నాకు ఉరి వేస్తారని భార్యతో చెప్తాడు. నాకు నీపై పూర్తి విశ్వాసం ఉండేది, కానీ నీవు ఇలాంటి దానివని నేను కనుక్కోలేకపోయానని చెప్తాడు. ఇక పనివాని భార్య ఆ మహిళ రావడం గురించి, ఆ మహిళ వచ్చాక ఏం జరిగిందో మొత్తం భర్తకు వివరిస్తుంది. కానీ పనివాడు మాత్రం భార్య మాటలను నమ్మడు. పనివాడు రాజా దర్బార్కి వెళ్తే సైనికులు అతన్ని జైల్లో వేస్తారు. ఇక ఆ పతివ్రత స్త్రీ పరమాత్ముని పూజించి తన వేషం మార్చుకొని రాజా దర్బార్లోకి అడుగుపెడుతుంది. తాను నాట్యం చేస్తానని మహారాజును కోరుతుంది. ఎందుకంటే పతివ్రత స్త్రీ చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. మహారాజా ఆమె నాట్యం చూశాక ఖచ్చితంగా ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. ఇక మహారాజా ఆజ్ఞ మేరకు మంత్రులంతా కలిసి ఆమె నాట్యం చేసేందుకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. శ్రీ మహావిష్ణువు లక్ష్మితో ఆ పతివ్రత శ్రీ మహారాజు మహామంత్రుల ముందు నాట్యం చెయ్యగా ఆమె నాట్యం మహారాజుకు ఎంతగానో నచ్చుతుంది. వెంటనే నీవు నా నుంచి ఏమి కోరుకుంటే అది ఖచ్చితంగా చేస్తానని మహారాజా ఆమెకు మాట ఇస్తాడు. అప్పుడు ఆ పతివ్రత స్త్రీ ఈ సభలో ఒక దొంగ ఉన్నాడు. ఆ దొంగ నా వద్ద తీసుకున్న డబ్బులు ఇప్పటి వరకు కూడా చెల్లించలేదు. దయచేసి ఆ దొంగకు ఉరిశిక్ష విధించాలని కోరుతుంది. అప్పుడు మహారాజా సరే, ఖచ్చితంగా ఆ దొంగకు ఉరిశిక్ష విధిస్తాను. ఇంతకు ఆ సభలో ఉన్న ఆ దొంగ ఎవరో చెప్పు అని అంటాడు. మీ మహామంత్రి ఒక దొంగ. ఆ మహామంత్రికి మరణశిక్ష విధించమని కోరుతుంది. ఆ విషయం విని మహామంత్రి ఆశ్చర్యపోయి మహారాజా, నేను ఈమెను ఎన్నడూ చూడలేదు, కనీసం ఈమె పేరు కూడా నాకు తెలియదు, నేను ఈమె దగ్గర ఎలాంటి వస్తువులు దొంగలించలేదు, నన్ను నమ్మండి అని చెప్తాడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మితో మహామంత్రి ఆ స్త్రీను చూడలేదు, ఆమె ఎవరో తెలియదు అనడంతో పతివ్రత స్త్రీ మహారాజుతో ఈ పట్కా, ఈ కతర్ మహామంత్రి ఎక్కడి నుండి తీసుకొచ్చాడని ప్రశ్నిస్తుంది. మీరు మరణశిక్ష విధించిన పనివాడి భార్యను నేనే. మీరు ఒక నిర్దోషికి మరణశిక్ష విధిస్తున్నారని మహారాజుకి చెబుతుంది. ఈ మహామంత్రి ఒక మహిళను నా ఇంటికి పంపించి నా గుండెపై ఉండే హృదయం గుర్తు గురించి తెలుసుకున్నాడు. ఆ మహిళనే నా ఇంట్లో ఉండే పట్కా కతర్ దొంగలించి ఈ మహామంత్రి చేతికి ఇచ్చింది. నా భర్తకు మేనత్త అని చెప్పి నా ఇంట్లోకి ప్రవేశించింది. ఆమె మొదటిసారి రావటం వల్ల నేను ఆమెను గుర్తించలేకపోయాను. ఆ మహిళకు సకల మర్యాదలు చేశాను. ఆ మహిళకు 2 రోజులు నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను అని జరిగిందంతా మహారాజుకు వివరిస్తుంది. అప్పుడు ఆ మహారాజా ఆ మహిళను పిలిపించి జరిగిందంతా తెలుసుకుంటాడు. పనివాడి జైలు నుండి విడుదల చేస్తాడు. శ్రీ మహావిష్ణువు లక్ష్మితో ఆ పనివాడి భార్య చివరిగా మహారాజుతో తాను తన భర్తను ఎంతగానో ప్రేమిస్తానని, కనీసం తన భర్త పేరు కూడా తాను పలకనని, తన భర్త అంటే ఎంతో గౌరవమని చెబుతుంది.
శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇక కథను పూర్తయింది, నీవు అడిగిన 3 ప్రశ్నలకు సమాధానం చెబుతాను విను అంటాడు. మొదటి ప్రశ్న, ఏ స్త్రీ యవ్వనంలోనే విధవరాలుగా మారుతుంది అంటే భర్తను పేరు పెట్టి పిలిచే భార్యలు తొందరగా యవ్వనంలోనే విధవరాలుగా మారుతారు. భర్తను పేరు పెట్టి పిలిస్తే భర్త ఆయుష్ తగ్గుతుంది, కాబట్టి భర్తలు సమయం కంటే ముందే చనిపోతారు. నీవు చెప్పిన 3 మహిళలలో 2 మహిళలు విధవరాలుగా మారి దుఃఖంతో జీవిస్తున్నారు. మరొక స్త్రీ తన భర్తను పేరుతో పిలవలేదు కాబట్టే భర్తతో సంతోషంగా జీవిస్తుంది. కానీ 2 మహిళలు తన భర్తలను ఎప్పుడు పేరు పెట్టి పిలవడం వల్ల వాళ్ళ భర్తల ఆయుష్ తగ్గుతూ వచ్చింది. అందుకే ఆ 2 మహిళలు సమయం కంటే ముందే భర్తలను కోల్పోయి విధవరాలుగా అయ్యారు. కాబట్టి ఎప్పుడూ కూడా భార్యాభర్తను పేరు పెట్టి పిలవకూడదు. ఇక రెండవ ప్రశ్న, ఎలాంటి స్త్రీలకు జీవనంలో సుఖం దొరకదు అంటే భర్త అనుమతి లేకుండా తీర్థయాత్రలు లేదా ఉత్సవాలకు వెళ్తే అలాంటి స్త్రీలకు జీవితంలో సుఖం అనేది దొరకదు. ఇలాంటి స్త్రీలకు భర్త నుంచి ప్రేమ దొరకదు కాబట్టి వీరు జీవితాంతం దుఃఖంతో జీవించాల్సిందే. ఇక మూడవ ప్రశ్న, ఏ వస్తువు భర్త ఎన్నిసార్లు అడిగిన భార్య ఇవ్వకుండా ఉంటుందంటే భర్తను ఎప్పుడు కూడా తిట్టదు. ఒకవేళ భర్తను తిడితే ఆమె చరిత్రహీనురాలు అవుతుంది. ఆమెకు తన జీవితంలో దుఃఖాలను అనుభవించాల్సిందే. ఈ విషయాలన్నీ విన్న లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఏ స్త్రీ అయితే ఆదర్శంగా జీవిస్తూ ఉంటుందో ఆ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది. ఆ కుటుంబంలో ధనం వస్తూనే ఉంటుంది. అలాంటి స్త్రీలు ఇంటిని స్వర్గంలా మార్చేస్తారు.